ప్రమాదాలకు గురైనప్పుడు ఎముకలు విరగడం, ఫ్రాక్చర్లు కావడం సహజం. ఇలాంటప్పుడు విరిగిన ఎముకల్ని అతికించడానికి డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టడంతో పాటు స్టీల్ ప్లేట్లు, రాడ్ల వంటి వాటిని కూడా బిగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కోతలు, గాయాల బాధల్ని భరించడంతో పాటు నెలల తరబడి మంచం మీదే ఉండాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఆధునిక వైద్యంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ ట్రామా కేర్ సదుపాయాలు క్షతగాత్రులకు చక్కటి సాంత్వన వైద్యాన్ని అందిస్తున్నాయి. క్షతగాత్రులకు సత్వర చికిత్సలతో పాటు సాంత్వన కలిగించే అడ్వాన్స్డ్ ట్రామా కేర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వాన్స్డ్ ట్రామా కేర్ అంటే ఏంటి? ఈ అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే 1990స్లో ముందు అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ పేషెంట్ ఇంజురీ అయినప్పుడు, అంటే యాక్సిడెంట్స్లో కానివ్వండి, వేరే వేరే మేజర్ ట్రామా అంటే పాలిట్రామా ఇంజురీస్ సిచ్యువేషన్స్లో ఒక అంబులెన్స్ పేషెంట్ దగ్గర రీచ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వచ్చిన అంబులెన్స్ని తీసుకెళ్ళి సరైన సెంటర్లో రీచ్ అవ్వడం కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇవన్నీ కలిపి అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటాం. ఒక్కోసారి పేషెంట్ 60 మినిట్స్ అంటే గోల్డెన్ అవర్ అంటాము. ఆ 60 మినిట్స్లో కనుక రీచ్ కాకపోతే పేషెంట్ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంది. క్షతగాత్రులకు ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రామా కేర్ ఎలా ఉంటుంది? ఓ పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద అంబులెన్స్ వితిన్ 10 మినిట్స్ రావటం, దాని తర్వాత ఇమీడియట్గా సంబంధించిన ఇంజురీస్ ఐడెంటిఫై చేసి ఏబీసీ అంటే ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్ అనేది ఇమీడియట్గా రీస్టార్ట్ చేయడం వల్ల పేషెంట్ బతికే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అడ్వాన్స్ లైఫ్ ట్రామా సిస్టంలో ఈ అంబులెన్సెస్ కూడా చాలా హైలీ ఎక్విప్డ్ అంబులెన్స్ ఉండటం వల్ల అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ దాంట్లో కూర్చోటం వల్ల పేషెంట్ 80 to 90% విత్ ఇన్ ద టైం గోల్డెన్ అవర్లో రీచ్ అయ్యే హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో రీచ్ అయిన తర్వాత కూడా ఆ హాస్పిటల్లో స్పెషలిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు కానివ్వండి, ఆర్థోపెడిక్ అడ్వాన్స్డ్ ట్రామా ట్రైనర్స్ కానివ్వండి, తర్వాత రేడియాలజిస్టులు కానివ్వండి, ఫిజిషియన్స్ అందుబాటులో ఉన్న సెంటర్స్కి వెళ్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హై వెలాసిటీ గాయాలకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? హై వెలాసిటీ ఇంజురీస్ అనేది ఎందుకు అవుతున్నాయంటే అన్ఫార్చునేట్లీ స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, హై స్పీడింగ్ ఉండటం వల్ల వెహికల్ టు వెహికల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 10 to 15 మినిట్స్లో ఐడెంటిఫై చేసి పేషెంట్కి కనుక హాస్పిటల్లో 60 మినిట్స్లో తీసుకెళ్తే వాళ్ళు బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ హై వెలాసిటీ ఇంజురీస్లో చాలామందికి ఏంటంటే హెడ్ ఇంజురీస్, ఒక్కోసారి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వటము, నెక్ ఇంజురీస్ అంటే నెక్ ఫ్రాక్చర్ అవ్వటము, చెస్ట్ ఇంజురీస్ అంటే స్టీరింగ్ హ్యాండిల్ డైరెక్ట్గా చెస్ట్ తగలటం, మూడోది అబ్డామినల్ ఇంజురీస్ అంటే కడుపు సంబంధించిన వైటల్ ఆర్గన్స్ దెబ్బతింటాం, పెల్విక్ ఇంజురీస్ అంటే మనకి సీట్ బెల్ట్లో సరిగ్గా పెట్టుకోపోవటం వల్ల మనకి పెల్విక్ ఇంజురీస్ అంటే పెల్విక్ బోన్స్ ఫ్రాక్చర్లు అవ్వటము, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని వెనకాల ఉన్న రక్త ప్రసారము ఆపపోవటం వల్ల, ఐడెంటిఫై చేసుకోపోవటం వల్ల, తర్వాత లోవర్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వటం వల్ల వాళ్ళకి పాలిట్రామా సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా అటెన్షన్స్ లేకపోతే పేషెంట్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. బోన్ మిస్సింగ్ కేసుల్లో చికిత్స ఎలా ఉంటుంది? ఈ బోన్ మిస్సింగ్ అనేది దాంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంది. ఒక్కోసారి ఇంజురీస్, ఒక్కోసారి చిన్న ఓపెన్ ఇంజురీస్ అంటే ఎప్పుడైతే మేజర్ బోన్స్ ఫీమర్ బోన్ కానీ టిబియా బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఒక్కోసారి చిన్న పీసెస్గా అయిపోయి చిన్న పీసెస్ కింద పడిపోయే అవకాశం ఉంటుంది అట్ ద సైట్ ఆఫ్ యాక్సిడెంట్. ఆ మిస్సింగ్ బోన్ని దాని ఎంత పోయింది, సపోజ్ 2 పోయిందా, 4 పోయిందా, 5 పోయిందా అనే క్యాలిక్యులేషన్ చేసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ బోన్ లెస్ దెన్ 1 2 ఉంటే దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఫిక్సేటర్స్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అనేది ఒక సిస్టము మనకి బయట నుంచి అప్లై చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కొంతమందికి 3 నుంచి 4 సెంటీమీటర్ బోన్ లాస్ కూడా ఉంటుంది. దానికి కూడా అడ్వాన్స్డ్ ఇలిజెరో టెక్నిక్ అనేది ఒక అప్లై చేసి దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ప్లేట్స్, రాడ్స్కు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఒకప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు కానీ ప్లేట్లు కానీ వేసేవాళ్ళం. ఆ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, రాడ్లు ఏంటంటే దానికి బయో కంపాటబిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, స్టిఫ్నెస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ పేషెంట్లో అమర్స్తే అది ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు హీల్ ద ఫ్రాక్చర్, అంటే ఎక్కువ టైం పడుతుంది ఫ్రాక్చర్ హీల్ అవడానికి. కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు
ఈ స్ట్రెసెస్ ఏదైతే ఉన్నాయో టార్షనల్ స్ట్రెసెస్ కానివ్వండి, లోడింగ్ స్ట్రెసెస్ కానివ్వండి, ఒక్కోసారి ఈ స్టెయిన్లెస్ స్టీల్ అవన్నీ ఆపకపోవచ్చు, ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రామా సిస్టంలో స్టెయిన్లెస్ స్టీల్ బదులు టైటానియం ఇంప్లాంట్స్ అంటే టైటానియం రాడ్స్ కానీ ప్లేట్స్ రావటం వల్ల అవి ఆల్మోస్ట్ నార్మల్ టెన్సైల్ స్ట్రెంత్ అంటే బోన్కున్న ఫ్లెక్సిబిలిటీ దానికి ఉంటుంది, లోడ్స్ చాలా ఈజీగా తీసుకుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టార్షనల్ స్ట్రెస్, బాగా స్ట్రెస్ అయినప్పుడు ఆ టార్షనల్ స్ట్రెస్సెస్ కూడా బేరై పేషెంట్ కూడా నియర్ నార్మల్ రికవర్ అయ్యే అవకాశం ఉంది. క్షతగాత్రులకు అందించే ప్రథమ చికిత్స ఎలా ఉండాలి? ఫస్ట్ మనం చూడాల్సిందంటే ఏబిసి ఎయిర్వే బాగుందా లేదా, అంటే మౌత్లో బ్రీదింగ్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా టంగ్ ఏమైనా 180 degrees వెళ్ళి స్టక్ అయ్యి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. రెండోది బ్రీదింగ్ సిచ్యువేషన్. పేషెంట్ అబ్డామినల్ బ్రీదింగ్ ఉందా, రెస్పిరేటరీ బ్రీదింగ్ ఉందా, వెదర్ హీస్ కంఫర్టబుల్ ఇన్ బ్రీదింగ్ ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేసుకోవాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ ఒక్కోసారి ఈ పాలిట్రామా సిచ్యువేషన్స్లో చాలా బ్లడ్ లాస్ అవటం, ఐదర్ అబ్డామినల్ ఇంజరీస్లో కానివ్వండి, చెస్ట్ ఇంజరీస్లో కానివ్వండి, ఆర్ పెల్విక్ ఇంజరీస్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ బ్లీడింగ్ ఉండటం వల్ల పేషెంట్ హైపోటెన్షన్కి వెళ్తాడు. అంటే బాగా బ్లడ్ లాస్ ఉండటం వల్ల చాలా హైపోటెన్షన్కి వెళ్ళిపోయి ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఐవీ లైన్ కనెక్ట్ చేసుకొని నార్మల్ ఫ్లూయిడ్స్ లేకపోతే సప్లిమెంటేషన్ ఆఫ్ నార్మల్ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటే మనకి పేషెంట్ బతికే అవకాశం ఉంది. ఎయిర్వే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూర్ చేయకపోతే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపలే చనిపోయే అవకాశం ఉంది. అట్లే బ్రీదింగ్ కనుక ఇమీడియట్గా ఐడెంటిఫై చేయకపోతే ఒకసారి పేషెంట్ వితిన్ 15-20 minutes చనిపోయే అవకాశం ఉంది. సర్క్యులేషన్ కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయకపోతే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే హాస్పిటల్ అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల మనకి గోల్డెన్ అవర్ 1 hour పీరియడ్ ఆ టైంలో ఇవన్నీ అంబులెన్స్ లోపలనే ఇవన్నీ సెక్యూర్ చేసుకుని పేషెంట్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి హెడ్ ఇంజురీస్లో కానివ్వండి పేషెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు, ఒక్కోసారి నెక్ ఇంజురీస్లో నెక్ కదలలేకపోతున్న ఉన్న సిచ్యువేషన్స్లో దానికి ఉన్న సపోర్టు అంటే నెక్ కాలర్స్లో కానివ్వండి మిగతా సపోర్ట్ లింబ్ ఇంజురీస్లో ఉన్నప్పుడు దానికి ప్రాపర్ స్ప్రింట్ చేసుకుని జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకుంటే పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి తెలియదు ఏంటంటే పేషెంట్ మనతో రెస్పాన్స్ అవుతున్నప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ బాగా పెయిన్ ఉంది నెక్ దగ్గర కానివ్వండి చెస్ట్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళని తీసుకుంటే ఏమవుతుందంటే నెక్లో ఏమైనా ఫ్రాక్చర్స్ ఉండి జరిగి ఒక్కోసారి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ నరాల మీద ఒత్తిడిపడి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ జాగ్రత్తగా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు అడ్వాన్స్డ్ కాలర్ సిస్టమ్ అంటే మెడ దగ్గర కాలర్ సిస్టమ్ పెట్టుకుని జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి. అట్లాగనే ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీస్ లేదా ఏమైనా పెనిట్రేటింగ్ ఇంజురీస్ ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కంపల్సరీగా దానికి టెంపనరీ ఎఫెక్ట్ అంటే కంప్రెషన్ పెట్టుకుని షిఫ్ట్ చేసుకోవాలి. మూడోది చేతులు కానీ కాళ్ళు కానీ ఏమైనా ఇరిగిపోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా స్ప్రింట్ చేసి స్లోగా షిఫ్ట్ చేయాలి. అడ్వాన్స్డ్ ట్రామా కేర్కు పరిమితులు ఏమైనా ఉన్నాయా? అడ్వాన్స్డ్ ట్రామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ రీచింగ్ ద అంబులెన్స్ టు ది సైట్. అంటే యాక్సిడెంట్ అయిన దగ్గర ఆ అంబులెన్స్ సరైన టైంలో రీచ్ అయిందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండో లిమిటేషన్ ఏంటంటే మేము చూసేది ఈ అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంబులెన్స్ ఎక్విప్మెంట్ ఉందా లేదా రెండోది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ ప్రొఫెషనల్ హెల్త్ కేర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఏబిసి ఎయిర్వే బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్ సిస్టము వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ అయ్యి ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు లేదా, అదొక లిమిటేషన్. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంబులెన్స్ పలానా చోట అంటే ఈ ఫిజిషియన్స్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు రేడియాలజిస్టులు ట్రామా స్పెషలిస్ట్ ఉన్న సెంటర్ రీచ్ కాకపోతే చిన్న చిన్న సెంటర్స్కి వెళ్తే పేషెంట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి ప్రైమరీ కేర్ షిఫ్టింగ్లో కనుక డిలే అయింది అనుకుంటే దానికి ఏంటంటే పేషెంట్ బ్లడ్ లాస్తో పాటు ఒకసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇవన్నీ లిమిటేషన్స్ అండి. ప్రమాదాల్లో గాయపడి ఎముకలు విరిగిన వ్యక్తులకు అడ్వాన్స్డ్ ట్రామా కేర్ ని ఒక వరమనే చెప్పుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో అత్యాధునిక ట్రామా కేర్ చికిత్సల్ని అందించడం ద్వారా క్షతగాత్రులు సత్వరమే కోలుకునేందుకు వీలవుతుంది.